మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, మనం ఫుడ్ ఏదైనా తీసుకుందామనంటే కల్తీ, ఏదో ఒక కెమికల్ మిక్స్ చేసేస్తున్నారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మనందరికీ బాగా తెలుసు. మరి ఇంకా ఆప్షన్ ఏముంది? ఆర్గానిక్ కదా. నాకు అలాగే అనిపించి ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయా అని చెప్పి సెర్చ్ చేస్తున్న క్రమంలో ఎన్వి ఫుడ్ మార్ట్ నాకు కనిపించిందండి. ప్రస్తుతం అదే స్టోర్ దగ్గర నేను ఉన్నాను. సో మీ అందరికీ కూడా ఈ స్టోర్ గురించి చెప్పాలి, ఇక్కడ దొరికేటువంటి ప్రోడక్ట్స్ ఏవో కూడా చూపించాలనుకున్నాను. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి హెర్బల్, బ్యూటీకి సంబంధించినవన్నీ కూడా హెర్బల్తో తయారు చేసినవి. అండ్ దాంతోపాటుగా గ్రాసరీస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పక్కా ఆర్గానిక్, డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి మనకి ఇక్కడ స్టోర్లో అమ్మేస్తూ ఉన్నారు. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. మంచి రివ్యూ ఉంది ఈ స్టోర్కి. అమితాయిష్ బ్రాండ్ తోటి మొత్తంగా ఈ గ్రాసరీస్ అలాగే ఆర్గానిక్ అండ్ హెర్బల్వి మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారు. సో మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఒకసారి స్టోర్ లోపలికి వెళ్దాం. ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి, ఆర్గానిక్ అనగానే కొంచెం ఎక్కువ రేట్ అనుకుంటాము. రేట్ ఎంత ఉన్నాయి, ఏవేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఎప్పటిలోగా అంటే డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటాయి, మనకు అందిస్తారా, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఎక్కడైనా సరే కల్తీ కల్తీ కల్తీ. అది ఫుడ్ విషయంలో కావచ్చు, మనం వేసుకునే బట్టల విషయంలో కావచ్చు, మనం వాడేటువంటి కొన్ని వస్తువుల విషయంలో కావచ్చు. బాధ అనిపిస్తుంది, కానీ తప్పని పరిస్థితి. అయినా కూడా మనం ది బెస్ట్ ఎక్కడ దొరుకుతుందా, కల్తీ లేనివి అని వెతుకుతాం కదా. ఈ క్రమంలో నేను కూడా సెర్చ్ చేశాను. నాకు కనిపించింది ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్. ఇక్కడ ది బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తున్నారండి. అటు హెర్బల్లో అలాగే మనం రోజు నిత్యం వాడేటువంటి గ్రాసరీ ఏవైతే ఉంటాయో. ఆర్గానిక్ వాడితే కొంతలో కొంత హెల్తీగా ఉంటాం కదా అని ఒక ఆశ, అంతే. కానీ ఇంత బెస్ట్ ప్రోడక్ట్స్ ఎలా అందిస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, పర్టికులర్గా ఆర్గానిక్ అలాగే హెర్బల్లే ఇక్కడ అందించడానికి రీజన్ ఏంటి? ఆర్గానిక్లో మళ్ళీ మనకి అన్నీ దొరకవు. వాడేటువంటి కొన్ని పదార్థాలు అంటే దొరికేటువంటి ఆ కొన్ని పదార్థాలనే ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు. ది బెస్ట్గా పేరు తెచ్చుకుంది ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాను, అందుకే సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ వివరాలు నాతో పాటు మీరు కూడా వినేయండి. మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది క్లయింట్స్ కూడా అడిగితే చెప్పారు, చాలా బాగున్నాయండి, మంచి రివ్యూ కూడా ఇచ్చారు. దాన్ని పట్టుకుని నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి సో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గోవింద్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, గోవింద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఎక్కడ ది బెస్ట్ దొరుకుతుందని ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నాము. సో అందులో భాగంగా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. చూడడానికి చాలా అంటే సింపుల్గా కనపడుతోంది, బట్ మీకున్న రివ్యూ అండ్ అలాగే కస్టమర్స్ పాయింట్ వ్యూ చూస్తే చాలా పెద్దగా కనబడుతుంది. ది బెస్ట్ అందిస్తున్నారు, మేము ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం అని చెప్పి మంచి పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. సో ఏంటి అసలు ఆ ప్రోడక్ట్స్ అని తెలుసుకోవాలనుకున్నాను. ఇందులో భాగంగా ఫస్ట్ నాకు వచ్చింది ఒకటే డౌట్, ఆర్గానిక్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆర్గానిక్ అంటే ఏం లేదు మేడం, మన రైతులు ఏదైతే పండిస్తారో ఆ పంటను మనకు ఫ్యాక్టరీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా కెమికల్స్తో శుద్ధి చేసి మనకు అందిస్తారు. మనం ఏం చేస్తున్నామంటే ఇంకా రైతుల దగ్గర నుంచి ఏవైతే రసాయనాలు వాడకుండా పండించిన పంటను తీసుకొని వచ్చి, ఇప్పుడు ఉదాహరణకు గోధుమలు ఉన్నాయనుకో, గోధుమలు మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. అవి ఎలా తయారు, గోధుమలు రైతు దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత దాని మీద ఉండే పొట్టు తీసేసి రకరకాల కెమికల్స్ కలిపేసి మనకు వస్తున్నాయి. మనం అట్లా లేదు, ఫస్టే మన రైతులు మనం సెలెక్ట్ చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అంటే ఇంకా కెమికల్స్ వాడరు, సేంద్రియంగా తయారైన రసాయనాలు కాకుండా సేంద్రియ పదార్థాలతో పండిస్తారు వాళ్ళు. సెలెక్టెడ్ మనం కొంతమంది రైతులతో టైప్ ఉంది మనకు, ఆ రైతుల దగ్గర నుంచి మనం సేకరిస్తాము. వాటిని మన మిల్లులలో ఆడిచ్చేసి మనం ప్యాక్ చేసి మనకు మన కస్టమర్స్కి అందిస్తున్నాం. డైరెక్ట్ ఇప్పుడు రైతుల దగ్గర నుంచి మధ్యవర్తులు ఎవరు లేరు. ఈ హెర్బల్ ఏంటండి? మరి హెర్బల్ అంటే ఏం లేదు మేడం, మనకి యాక్చువల్గా హెర్బల్ అంటే మొక్కల నుంచి, మొక్కల వేర్ల నుంచి తీసినట్టు అనమాట. మనకి ఇప్పుడు ఏరే షాంపూస్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ చూస్తే కానీ అన్ని కెమికల్స్తోనే తయారైనవి ఉంటాయి. మీరు చూడొచ్చు, దాని డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. ప్రతి దాని మీద, ప్రతి బాటిల్ మీద మనం ఏదైతే బ్రాండెడ్ అనుకుంటున్నామో వాటి వెనకాల ఖచ్చితంగా కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. కానీ మనం వాడుతూ ఉన్నాము. మన హెర్బల్లోకి వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ 0 ఉంటాయి. వీటి వల్ల కెమికల్ వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. హెర్బల్ అనేటివి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు.
ప్లస్ మనం ఇంకా ఒక కొద్ది రోజులు వాడంగానే మనది ఎడిక్ట్ అయిపోతారు హెర్బల్ వాటికి. హెర్బల్ వాడాలి, అందుకే ఆర్గానిక్ అనేది కాన్షియస్ ఇప్పుడు పెరిగింది. మెయిన్ అదే అనిపించింది నాకు. అంటే బయట నేను అడిగినప్పుడు కూడా ఇలా అంటే స్పెషల్ ఏంటి, ఇప్పుడు ఆర్గానిక్ అంటే చాలా రకాల స్టోర్స్ వచ్చేసాయి, అంటే ఇక్కడ హెర్బల్ కూడా అందిస్తున్నారు అన్నప్పుడు నేను చూసాను కదా కొన్ని హెయిర్ ఆయిల్స్ పర్టికులర్ గా సోప్స్ గానీ అందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయరు. సో వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మేడం. ఇంకా మనకు తొందరగా ఇప్పుడు హెర్బల్ కెమికల్స్ అనేటివి ఎట్లా వచ్చినాయి అంటే కానీ యాక్చువల్గా ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి మేడం. ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా మనకు పూర్వకాలం తీసుకుంటే కన్నా అన్నీ మనకు ఏది ఆకుపసరు ఇట్లాంటివి పెట్టేవాళ్ళు. వాటిల్లో ఉండే కార్బన్లు ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఆ కెమికల్ ఫార్ములా తీసే మన కెమికల్స్లో ట్యాబ్లెట్స్ అందిస్తున్నారు. కాకపోతే మనం అంతా ఎడిట్ అయిపోయి కెమికల్ వాడుతున్నాం. కానీ యాక్చువల్గా హెర్బల్ వాడితే ఇంకా మీకు రిజల్ట్ బాగుంటాయి. కొద్ది లేట్ అవ్వచ్చు కానీ హెర్బల్ అనేది చాలా రిజల్ట్ ఉంటుంది. మన స్కిన్ మీద ఇప్పుడు చాలా 30 yearsకే అందరూ ఓల్డ్ ఏజ్ లాగా కనపడుతున్నారు. హెర్బల్ మీద అలవాటు అయిపోతే ఇంకా 60 years వాళ్ళు కూడా 35 years లాగా కనపడతారు. యంగ్ స్కిన్ వస్తుంది. సో మనకి అటు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నార్మల్ గ్రాసరీ యూనిట్ కూడా ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది యాక్చువల్గా 2020 నుంచి మేము స్టార్ట్అప్ కింద దీన్ని తీసుకొని వచ్చి చాలా మేము స్ట్రగుల్స్ ఫేస్ చేసాం మేడం. ఎందుకంటే ఇంకా ఎక్కడ దొరుకుతుంది, మేమే చాలా కంపెనీస్కి ఢిల్లీ ఒక 18 times వెళ్ళాం మేడం. హెర్బల్ కంపెనీస్కి వెళ్ళేసి వాళ్ళు చేసేటువంటివి ఎలా చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి మా మీదనే ప్రయోగం చేసి, అంటే ఒకటి మేము ఫస్ట్ నమ్మింది ఏంటంటే హెర్బల్ వల్ల ఏ ప్రాబ్లం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మాకు కూడా చిన్న అపోహలు ఉన్నాయి, జనాలకి ఎలా ఉందో అలానే ఉండేవి. హెర్బల్ వాడితే ఎట్లా ఉంటుంది, హెర్బల్ అంటున్నారు, హెర్బలేనా కాదా అనేసి మేము రియల్గా ఫ్యాక్టరీస్కి వెళ్ళేసి అక్కడ చూసి అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడానికి మాకు ఇంత టైం పట్టింది. సేంద్రియ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిజంగానే చేస్తున్నారు, అప్పుడప్పుడు వెళ్ళి తనిఖీ చేసుకొని ఓకే వీళ్ళైతే పర్ఫెక్ట్ అని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్స్ తీసుకొని మాకు ఇంత సప్లై ఉంటుంది అని చెప్పి తీసుకొని ఇట్లా మేము స్టార్ట్ చేసుకొని రావడానికి ఈ 2 years పట్టింది మేడం. 2 ఏళ్ళు పట్టింది. ఈ లోపు ఏం చేసామంటే కొద్దిగా స్టార్ట్ చేసుకుంటా వచ్చాము. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉండే కస్టమర్స్ వాట్సాప్ ద్వారానే ఎక్కువ చేస్తున్నారు ఆర్డర్స్. అంటే ఆన్లైన్ లో మాత్రమే, ఆఫ్లైన్ లో మేము మంత్లీ 1500 కస్టమర్స్ రెగ్యులర్ గా ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము ఇది అందరికీ మన హైదరాబాద్ సిటీ ఇంకా మిగతా ఎక్కడ ఉన్నా కానీ మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ చేద్దామనే ఉద్దేశంతో ఆన్లైన్ యాప్, వెబ్సైట్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని వచ్చినాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఆన్లైన్? ఇది జనవరి నుంచి ఆన్లైన్కి వచ్చింది. ఓకే, జస్ట్ ఒక 1 month 2 months హార్డ్లీ అనుకోవచ్చు. ఇంకా 2 months నుంచి ఆన్లైన్ లో, అంటే జస్ట్ మిమ్మల్ని సంప్రదిస్తే చాలు, అంటే యాప్ లో బుక్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. ఎంత టైం పడుతుంది మీరు పంపించడానికి? 24 hours టైం పడుతుంది మేడం. ఎందుకంటే మన స్టాక్ కూడా మనం తక్కువ మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే ఇంకా ఈ ఆర్గానిక్ లో ఉండేటివి మనకు ఇప్పుడు యాక్చువల్గా గోధుమ పిండే తీసుకుందాం అనుకోండి, ఆ తొందరగా పురుగు పట్టిందంటే మనకు ఏమైనా మైండ్లో మెంటాలిటీ ఏముందంటే ఇది క్వాలిటీ కాదు అని అనుకోండి. కానీ తొందరగా పురుగు పట్టినదే ఆర్గానిక్ మేడం. అంటే మన దగ్గర కొనేటివి ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకూడదు, అందుకే మనం తక్కువ స్టాక్ మెయింటైన్ చేస్తాం, ఫ్రెష్ గా డెలివరీ చేస్తాం. ఎంతమంది వర్క్ చేస్తారండి మీ దగ్గర? 20 members నియర్లీ ఉన్నారు మేడం. ఓకే, సో మనకి స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒకటేనా? యాక్చువల్ గా అయితే ఈ గచ్చిబౌలిలో మనకు ఒకటి ఆఫ్లైన్ స్టోర్ ఉంది, ఆన్లైన్ గోడౌన్స్ అయితే 3 గోడౌన్స్ ఉన్నాయి. కుకటపల్లిలో ఒకటి ఉంది, నిజాంపేటలో ఒకటి ఉంది. ఓకే, ఇంకా ఏమైనా విస్తరిద్దామని ఆలోచన ఉందా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వచ్చి మాతో సంప్రదిస్తే ఆ ఏరియాలో వాళ్ళు ఇంట్లో పెట్టుకొని కూడా చేయొచ్చు. ఇది మాకు కావాల్సిన మేము మెయిన్ చూసేది ఏంటంటే ఫ్రాంచైజీలు అని కాకుండా మాకు డెలివరీ పార్ట్నర్స్ కావాలి. ఈ హైదరాబాద్ అంతా మాకు కొద్ది ఎక్కడి నుంచి అంటే చాలా దూరం నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, మేము ఇంకా తొందరగా అందించాలి అనే ఉద్దేశంతో మేము డెలివరీ పార్ట్నర్స్ కోసం చూస్తున్నాము. సో 24 hours అయితే టైం పడుతుంది. నెక్స్ట్ డే మనకు కావాలన్నప్పుడు ముందు రోజు డెలివరీ పార్ట్నర్స్ అంతా మాకు సెట్ అయిపోతే ఇంకా మేము కూడా అందరిలాగానే ఒక 2 hours లో 3 hours లో మేము చేస్తాం. ఓకే, సో కొంచెం అయితే ఇంకా కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది అందరికి కూడా. ఏ ఏరియా వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్? ఇది గచ్చిబౌలి TNGO కాలనీలో ఉంది. ఓకే, మన కూకట్పల్లి ప్రాబ్లం లేదు, నిజాంపేట ప్రాబ్లం లేదు. అంటే సికింద్రాబాద్, ఎల్బీ నగర్, వసంత నగర్, వనస్థలిపురము, ఇటు ఆరంగడ్ చౌరస్తా, అటు పటాన్చెరు, సంగారెడ్డి, ఇటు నుంచి కూడా వస్తున్నాయి మనకు. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఇంకా మాతో టైఅప్ అయిపోతే ఇంకా వాళ్ళకి మా ప్రొడక్ట్స్ ఇచ్చేసి మాకు వచ్చే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా డెలివరీ చేయిస్తాము. గోవింద్ రెడ్డి గారు, చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్ మంచిదే, ప్రతిదీ కూడా అంటే ఆర్గానిక్ ఈ రోజుల్లో ది బెస్ట్ కావాలని కోరుకుంటున్నారు అందరూ. ఎందుకంటే కరోనా తర్వాత అండి హెల్త్ మీద చాలా కాన్షియస్నెస్ పెరిగిపోయింది అందరికి. మంచిది తినాలి, మనం ఉండే టైంలోనే, మనం ఏది పడితే ఆహారం తీసుకోవద్దు, ఇంట్లోనే వండుకోవాలి, మనకు దొరుకుతున్నాయి కదా అనే ఆలోచన అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఒక్క సందేహం ఏంటంటే ఇన్ని ఉన్నాయి కదా స్టోర్స్, మనకి ఏంటి స్పెషల్? ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్ స్పెషల్ ఏంటి? ఎన్వి ఫుడ్ మార్ట్ స్పెషల్ ఏంటంటే మీకు ఆర్గానిక్ లో ఒక కందిపప్పు తీసుకున్నారంటే బయట మీకు 260, 230, 240 అట్లా తీసుకుంటున్నారు. మనకు వచ్చిన ధరకు ఒక 10 rupees వేసుకొని ఇస్తున్నాం మేడం. ఫ్రాంక్ గా చెప్తున్నాం, ఇది బిజినెస్ కోసం కాదు. మనం ఏంటంటే ఇంకా ఒక సేవలాగా చేద్దాం అనుకొని మనం స్టార్ట్ చేయడం జరిగింది. మేము మా రేట్స్ మిగతా దాంట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ రేట్స్ ఉన్నాయి, మన రేట్లు ఏమున్నాయి అనేది మన
కస్టమర్స్ ఎవరైతే చూస్తే ఇంకా వాళ్ళకే అర్థమైపోతుంది. ఇంకా ఏంటంటే మనలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ అంటే హెర్బల్ ప్రొడక్ట్స్ ఒక్కసారి వాడితే అసలు వాళ్ళు మన దగ్గర ఒకటి ఫేస్ క్రీమ్ ఉంటుంది, మీకు లైవ్ లో చూపిస్తాను. ఆ ఫేస్ క్రీమ్ వాడిన తర్వాత ఒక్క వాష్కే మీకు తెలిసిపోతుంది దానికి, దాని స్మూత్నెస్ కానీ దాని స్కిన్ గ్లోయింగ్ కానీ అట్లాంటివి మేము సెలెక్టెడ్ చేసిన ఐటమ్సే పెడుతున్నాము. మా దగ్గర అన్ని ఐటమ్స్ దొరకవు, నియర్లీ ఒక 200 అరౌండ్ ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి. ఏవైతే ప్యూర్ ఆర్గానిక్ హెర్బల్ అయినా మాత్రమే దొరుకుతాయి. మిగతా దయచేసి ఏంటంటే కామెంట్స్లలో అందుకు మిగతావి లేవు అని మాత్రం పెట్టద్దు ప్లీజ్, ఎందుకంటే మనం సెలెక్టెడ్ ఐటమ్సే ఉన్నాయి. మిగతావి కూడా మనకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఆర్గానిక్ లోనే దొరికితే ఖచ్చితంగా మేము ప్రొడ్యూస్ చేస్తాము. సో ఈ మాట అన్నారు కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు చూడాల్సిందే, వ్యూవర్స్ కి కూడా చూపించాల్సిందే ఒకసారి ప్రోడక్ట్స్ అండ్ గ్రాసరీ అండ్ అలాగే హెర్బల్ కూడా చూద్దాం. రైట్, సో విన్నారు కదా గోవిందరెడ్డి గారి మాటలు. ఆర్గానిక్ లో ఏవైతే అవైలబుల్ అంటే అన్ని మనకి దొరకవో ఆ దొరికే వాటినే ది బెస్ట్గా అందిస్తూ ఉన్నారు. సో మీరు డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు పర్చేస్ చేయొచ్చు. యాప్ ద్వారా మీరు ఏవి కావాలో ముందు రోజు చెప్తే కనుక నెక్స్ట్ డే కల్లా మీ ఇంట్లో ఉంటాయి. సో దాన్ని బట్టి చూద్దాం ప్రోడక్ట్స్ అసలు ఏమున్నాయో రండి. ఓకే, మరి ప్రోడక్ట్స్ చూసేద్దాం సార్. ఇది మనం రెగ్యులర్గా మన ఇంట్లో కంపల్సరీగా అవసరమయ్యే కందిపప్పు మేడం. ఇది ఆర్గానిక్లో ఉంటుంది. చూడండి ఆ క్వాలిటీ చూడండి, చాలా ఫ్రెష్గా కనపడుతుంది. అంటే కొంచెం మనకి నార్మల్ గ్రాసరీలో చూసినప్పుడు ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కలర్ డల్గా ఉంటుంది ఇది ఆర్గానిక్లోకి వచ్చేసరికి, ఎందుకంటే కలర్స్ కల్పం మనము. సో చాలా మందికి ఏంటంటే కాస్ట్ ఎంత ఉంటుందో ఆర్గానిక్ కాస్ట్ చెప్తాను మేడం. ఇది 160 రూపీస్ మేడం, మనం 130 రూపీస్కే ఇస్తున్నాము. యాక్చువల్గా 160 రూపీస్ మనం 130 రూపీస్కి ఇస్తున్నాము. జనరల్గా మా మంచి క్వాలిటీ ఇది కెమికల్స్లో ఉండేది కూడా 130 రూపీస్లో ఉంటుంది మనకు, కాబట్టి దీనికి మారిపోవచ్చు. అందుకని కస్టమర్ గురించనే మనం బెనిఫిట్స్ చూసుకోకుండా ఇస్తున్నాం మేడం. తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ మేడం. ఇవన్నీ కూడా నార్మల్ ప్రైస్లలోనే ఉంటాయి. 70 రూపీస్ ఉంది. ఎక్కువ రేట్ ఏమో అని లేదు మేడం, అదే అందుకనే ఆర్గానిక్ చాలా మంది ప్రిపేర్ చేయరు, ఏదో దగ్గరుండే మార్ట్లకు వాటికి కొంచెం రేట్ ఎక్కువ అనే ఆలోచన ఉంటుంది కదా ఎవరికి. ఇది గోధుమ పిండి మేడం, పిండి మరలో నుంచి ఆడిచ్చినది అనమాట. ఇది చాలా న్యాచురల్ గా ఉంటుంది, ఒకసారి దీనికి అలవాటు పడిపోతే ఇంకా వదలరు మేడం. అండ్ ఇక్కడ కూడా రాశారు సెలెక్టెడ్ క్వాలిటీ, అవును మేడం, ఫ్రెష్లీ ప్రాసెస్డ్, నో యాడెడ్ కలర్స్. ఇందులో కలర్స్ కానీ లేకపోతే కెమికల్ కానీ ఏమి యాడ్ చేయరని చెప్పి. మర్చిపోయాను గోవిందరెడ్డి గారు, అమితాయుష్ అని ఉంది, ఇది ఏంటండి? ఇది యాక్చువల్గా మన కంపెనీ పేరు వచ్చేసి ఎన్వి ఫుడ్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. మన ట్రేడ్ మార్క్ అంటారు కదా మేడం, బ్రాండ్ వచ్చేసి అమితాయుష్. అమితాయుష్ పెట్టడానికి ఏంటంటే కారణం మన ఆయుష్ను పెంచేది అని అమితాయుష్ అనే బ్రాండ్ మేము అట్లా పేరుగా సెలెక్ట్ చేసుకొని పెట్టడం అయింది. ఇవి వచ్చేసి పల్లి మేడం. మనకి ఏమేమి దొరుకుతాయండి ఆర్గానిక్ లో చెప్పండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ అన్నారు కదా. ఏమేమి దొరుకుతాయి? లిమిటెడ్ అన్నా కానీ మొత్తం ఈ ఆర్గానిక్ హెర్బల్ లోకి వచ్చేసరికి 200 దగ్గర ఉన్నాయి. 200 ఉన్నాయి. కందిపప్పు, మినపప్పు మనకి రెగ్యులర్ గా వాడేటివి అయితే ఉన్నాయి. మైదా అనేది దొరకదు మేడం, మైదా బయట అనేది 100% తయారు కాదు ఆర్గానిక్, అది కెమికల్స్ తోనే అవుతుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేసాము, మన కస్టమర్స్ కూడా పెట్టలేదు. గ్రీన్ బటానీ అంటే డ్రై, ఇవి కొద్ది నానబెట్టుకుని మనం పలావ్ అలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఇది ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, వీట్ రవ్వ అంటారు కదా. రీజనబుల్ ఉన్నాయి కాస్ట్, 70 రూపీస్ కేజీ. అవును మేడం. దొరకనివి ఇంకా ఏంటండి? మనకి మైదా దొరకదు ఆర్గానిక్ లో, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మేడం, అవన్నీ స్కిప్ చేసాము. మీకు ఎక్కువ ఏవి అడుగుతారు క్లయింట్స్ వచ్చి? ఇవి రెగ్యులర్ గా ఇవి అడిగేటివి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము వాట్సాప్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసామన్నాం కదా, ఫస్ట్ మేము రైస్ తో స్టార్ట్ చేసాము. రైస్ ఇవ్వడం మొదలైన తర్వాత మేము ఆర్గానిక్ రైస్ అని చెప్పేసి మేము పబ్లిసిటీ చేసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా కస్టమర్లు అయిపోయిన తర్వాత రైస్ తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలి అనేది చూసుకొని వాళ్ళకి ఏవైతే తీసుకుంటున్నారో అవే మనం మన యాప్ లో పెట్టడం అయింది. మనం అవే ప్రొడ్యూస్ చేస్తున్నాం, మిగతా ఎవరికి పోవట్లేదు. ఇంకా కొంతమంది మైదా అడుగుతున్నారు కానీ మనం ఏం చెప్తున్నామంటే మైదా అనేది మనకు ఆర్గానిక్ లో రాదు, మామూలుగానే అసలు మైదా వాడద్దని చెప్తారు. కానీ మనకు సాయంత్రం పూట స్నాక్స్ లో అదే ఎక్కువ వాడతారు కదా. ఇది నువ్వులు మేడం, మనకు కిల్ అంటారు. సో ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి ఎవరు లేరు, అందుకే మేము ఈ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం. క్వాలిటీ ఉన్నాయండి, ఫ్రెష్నెస్ చూడగానే తెలుస్తుంది నువ్వులు ఎంత బాగున్నాయి. అందుకే మనకు రేట్లు ఎందుకు మనము మంచి రేటుకి ఇవ్వగలుగుతున్నాం కస్టమర్స్. కొంచెం కాస్ట్ ఉన్నాయండి, కాస్ట్ గురించి అసలు లేదు మేడం. కానీ ఒకటి మాత్రం నేను విన్నాను, ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ప్రిఫర్ చేయడానికి కూడా రీజన్ అదే, అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్ వాళ్ళు. సో ఇక్కడ మనకి సేమియా, సో గ్రాసరీలో మనకి మాక్సిమం అన్ని ఉన్నాయి, మాక్సిమం కొన్ని అయితే ఉండవు. ఇది వచ్చేసి బొబ్బర్లు అంటారు. అవును, కిడ్నీ బీన్స్ మనకి వైట్ కిడ్నీ బీన్స్. ఇది పెసరపప్పు మేడం. పెసరపప్పు అన్నీ చాలా అంటే చూడగానే తెలుస్తున్నాయి మనకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో.
అందులో ప్రతి దానికి కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఇక్కడ కెమికల్స్ యాడ్ చేయడం ఏం కాదు. పంట పండించేటప్పుడు కూడా అదనంగా కెమికల్ అంటే స్ప్రే చేయడం కానీ ఇవేం చేయరు. చాలా పద్ధతిగా నార్మల్గా సేంద్రియ ఎరువులే వాడతారు. అవి వాడి వీటిని పండించారు కాబట్టి ఇంత క్వాలిటీ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక రకంగా రైతుల్ని ప్రోత్సహించడం అని అనుకోవాలండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, రకరకాల కెమికల్స్ వాడేస్తున్నారు. మధ్యలో రైతు దగ్గర నుంచి మన చేతికి రావడానికి బోల్డ్ అంతమంది చేతులు మారుతాయి. బట్ ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ రైతుల దగ్గరే తీసుకుంటారు. వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గోవింద్ రెడ్డి గారు ఈ విధంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనుకోవాలి. సో వారిని సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా. అండ్ ఇందులోనూ మనం వాడే మన చేతికి వచ్చే ప్రోడక్ట్ అనేది ది బెస్ట్గా ఉంది కాబట్టి ఆబ్వియస్గా అందరం తీసుకుంటాం. నెక్స్ట్ అండి, సో జీడిపప్పు బాదం పప్పు ఈ క్వాలిటీ ఇక్కడ చెక్ చేయొచ్చు. యా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫైన్, 380 రూపీస్ మనకి. ఇది ఎంతంటే పావు కేజీ. పావు కేజీ మనకి చాలా పెద్దది ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో మనకి ఇవేనా, ఇంకేమేమి ఉంటాయి? మనకు 4 ఉన్నాయి మేడం. కాజు, బాదము, తర్వాత కిస్మిస్ ఉంటుంది కదా, పిస్తా. ఈ 4 పెట్టాం ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా సాల్ట్ కూడా మనం సాల్ట్ ఉంది, శనగపిండి ఉంది మేడం. ఓ సాల్ట్, హై ప్రోటీన్, హై మెటబాలిజం. ఉప్పు కంపల్సరీ కదా, ఇది ఇది శనగపిండి మేడం, బేషన్. అమితాయిష్ ఆ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. అవును మేడం, ఫ్రెష్గా ఉన్నాయి చాలా. ఇక్కడ స్పైసెస్ దగ్గరికి వెళ్దాం మేడం. ఇది జీరా పౌడర్ మేడం. మన తెలుగు వాళ్ళు తప్ప ఈ నార్త్ వాళ్ళు బాగా ఎక్కువ వాడతారు జీరా పౌడర్ ప్రతి కర్రీకి. వంటల్లో చాలా వరకు వేస్తారు కదా పొడి. డైరెక్ట్ గా ఇంకా పొడే తీసుకోవచ్చు, మళ్ళీ జీలకర్ర తీసుకుని పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఎలా అండి, మన యాప్లోనేనా? యాప్లోనే, ఆన్లైన్లో మొత్తం లిస్ట్ అంతా వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది మేడం. మనది అమితాయిస్ అనే యాప్ ఉంటుంది, ఓకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా వెబ్సైట్ త్రూ కూడా మనది www.nvfoodmart.com అని ఉంది, దాని ద్వారా కూడా షాపింగ్ చేయొచ్చు. ఎక్కువగా మీకు దేని నుంచి వస్తున్నాయి ఇప్పుడు? ప్రజెంట్ అయితే మేము 1500 దాకా. వాళ్ళు వాట్సాప్కి అలవాటు పడిపోయారు, వాళ్ళు యాప్ ఇదంతా ఎందుకు లేని వాళ్ళు రాసి ఫోటోలు పెట్టి పెడతారు, లిస్ట్ పెట్టేస్తారు. ఇప్పుడు మనం నెంబర్ కూడా డిస్ప్లే చేయొచ్చు అయితే? చేయొచ్చు. అమితాయిష్ అనే యాప్ కావాలి మనకి అంటే యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అమితాయిష్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, మీరు అది డౌన్లోడ్ చేసుకుని దానిలో మీరు ఏ సరుకులు మీకు కావాలో అవి ఆర్డర్ చేయొచ్చు. లేదు మేము జస్ట్ మాకు కావాల్సిన లిస్ట్ పెట్టేస్తామంటే కనుక వాట్సాప్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది, మీరు అది ఫాలో అయిపోండి. దానికి మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో వాట్సాప్ చేయండి, చక్కగా నెక్స్ట్ డేనే మీ ఇంటికి వచ్చేస్తాయి. రైట్, ఇది ఇలాచి అంటారు, యాలకులు. యాలకులు ఫ్రెష్, అన్ని ఫ్రెష్గా కనబడుతున్నాయండి నాకైతే, మంచి క్వాలిటీ. అందుకే ఎక్కువ స్టాక్ కూడా మేము మెయింటైన్ చేయం మేడం. ఆర్డర్ వచ్చిన తర్వాత జాపత్రి పలావ్ బిర్యానీలో వేస్తే అద్దరిపోద్ది. ఇది సగ్బియ్యం మేడం. ఇంత చిన్నగా ఉన్నాయి? చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. చాలా చిన్నవి ఉన్నాయి, చిన్న పూస. మనకి సగ్గుబియ్యంలో కూడా 2-3 క్వాలిటీస్ ఉంటాయి కదా, అందులో సైజెస్ కూడా ఉంటాయి. ఇందులో చిన్నవి అండ్ అలాగే పెద్దవి 2 అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలాంటిది కావాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్పైసెస్ మేడం. ఇది టర్మరిక్ పౌడర్ అండి, 50 గ్రామ్స్. ఒకసారి చూడండి, పసుపు మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి ఏది చూసినా. ప్యూర్ ఉంది, ఫైన్ క్వాలిటీ, హైజీనిక్ ప్యాకింగ్. పసుపు మనం వంటల్లో వాడతాం కాబట్టి ఖచ్చితంగా చాలా అంటే ఆర్గానిక్వే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొమ్ములు తెచ్చుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని వాడేస్తున్నారు. సో అంత శ్రమ అవసరం లేదు, డైరెక్ట్గా మనకు ఆర్గానిక్ది పౌడరే లభిస్తుంది ఇక్కడ. ఇట్లా మొత్తం 27 ఐటమ్స్ ఇవన్నీ స్పైసెస్ అన్నమాట. సో మనకి స్పైసెస్ లోనే 27 రకాలు ఉన్నాయి. మనకి ఏ ఐటమ్ కావాలి అని మీరు అనుకుంటే కనుక ఆ ప్రోడక్ట్ అంటే ఆ ఫుడ్ ని మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు, మీకు వెంటనే డెలివర్ చేసేస్తారు. ఇందులో మనకు దొరకనివి ఏం లేవు కదా. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ గురించి చెప్పాలి మేడం మీకు. అదే చూసాను, నేను ఇప్పటివరకు చూసాను, ఆయిల్ కనపడట్లేదు ఏంటా అనుకున్నాను యాక్చువల్లీ. ఇది కంపల్సరీ కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఇది అమెజాన్ లో హైయెస్ట్ సేలింగ్ ఉండేది, మన కంపెనీతో టైప్ అయిన కంపెనీ ఇది. మీరు రివ్యూస్ కూడా చూడొచ్చు అమెజాన్ లో. అందుకు కూడా కోల్డ్ ప్రెస్డ్ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే చాలా బెస్ట్ మన హెల్త్ కి అని చెప్పి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు కానీ దొరకట్లేదు అని అనుకుంటే కనుక మీరు ఎన్వి ఫుడ్ మార్ట్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి, చక్కగా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇంకోటి మేడం దీని గురించి ఏమేమి చెప్పాలంటే, ఇది అమెజాన్ లో మీకు 470 రూపీస్ లో దొరుకుతుంది 1 లీటర్ బాటిల్. మనం 370 రూపీస్ కే ఇస్తున్నాము, మనకు పడ్డ రేట్ కే ఇస్తున్నాము. 370 రూపీస్ కే ఇస్తున్నాము. కానీ ఇంకొక సందేహం ఏంటంటే స్టాక్ చాలా తక్కువగా ఉంది. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇంకా ఇవన్నీ ఆర్గానిక్ లో ఉండేవి కాబట్టి తొందరగా పాడవుతాయి. మన స్టాక్ ఎక్కువ పెట్టేస్తే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతాయి. కస్టమర్ ఫ్రెష్నెస్ కోరుకుంటారు కదా, వాళ్ళకి కావాల్సినది. ఇప్పుడు మనకి ఎన్ని రోజులు అండి ఇది లిమిట్? ఎన్ని రోజుల్లో వాడేయాలి?
ఈ యొక్క 3 months వరకు వాడచ్చు మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్స్ లేకుండా మనం ఎక్కువ చేసి కూడా ప్రాబ్లం అవుతుంది కదా, మనం ఫ్రెష్గా ఇవ్వాలి ఆర్డర్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఈ రోజు ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మనకి ఫిబ్రవరి 2023 తయారు చేసింది, అవును యూజ్డ్ బై జనవరి 2024 ఉమ్. ఉంది. హార్డ్ గా మనకి 9 to 10 కొన్ని months ఉంటాయి ఉంది. కోళ్ళకు పిండ్లకు వాటికి తక్కువ ఉంటాయి తక్కువ అన్నమాట. వీటికైతే ఏం కాదు, సో spices ఏదైనా ఏం 3 కాదు. నెలల లోపు వాడేయాలి. అవి వాడేయాలి. సో అంటే ఆర్గానిక్ కాబట్టి ఎలాంటి కెమికల్ అంటే ఎక్కువ రోజులు ఉండడానికి ఉండదు. కెమికల్ ఏం వాడరు కాబట్టి ఎంత మనకు త్వరగా వాడితే అంత మంచిది. ఎందుకు కెమికల్స్ వాడుతున్నారంటే ఈ పురుగు పట్టకుండా ఇది పాడవకుండా అని చెప్పేసి కెమికల్ వాడతారు. అందువల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్. అందుకే కెమికల్స్ వాడకుండా అయితే కనుక తొందరగా పాడవుతాయి. ఎస్. డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకుంటారండి, రావచ్చా? స్టోర్ కూడా రావచ్చు. ఎవరైనా ఫస్ట్ కస్టమర్ ఏదైనా ఉండి మనం చూడాలి ప్రొడక్ట్ అనుకుంటే స్టోర్ కూడా రావచ్చు. ఫస్ట్ అదే సందేహం ఉంటుంది, చూడకుండా ఎలా తీసేసుకోవాలి కంపల్సరీ రావచ్చు. మన గచ్చిబౌలి మన గూగుల్లో కూడా కొడితే మన కంపెనీ పేరు కొడితే లొకేషన్ కూడా వస్తుంది. ఎల్వి ఫుడ్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొడితే లొకేషన్ చూపిస్తుంది. అక్కడికి రావచ్చు. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఒకసారి విజిట్ చేయవచ్చు. సో విన్నారు కదా, డైరెక్ట్ గా మీరు స్టోర్కి వచ్చి కూడా విజిట్ చేసి మీకు కావాల్సినది క్వాలిటీ ఎలా ఉందో చూసి మరి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఒకసారి మీరు చూసారంటే ఎవ్రీ మంత్ చక్కగా మీరు ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి విత్ ఇన్ 1 dayలోనే. సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా గ్రాసరీ. రైస్ బ్యాగ్ ఉంది గోవింద్ రెడ్డి గారు. అవును మేడం, ఇది ఆర్గానిక్ రైస్ మేడం. ఇది వచ్చేసి 26 kgs బ్యాగ్, 26 kgs. 26 kgs. ఓకే ఓకే. అంటే కామన్ గా 25 kgs కదా. అంటే ఇప్పుడు జిఎస్టీ గురించి అని చెప్పి అంత 26 మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఓకే. ఇది హైయెస్ట్ సెల్లింగ్ మన దగ్గర ఉండేది. ఓ, నెలకు 1500 కళ్ళు మూసుకొని పోతాయి మేడం మన దగ్గర. అవునా? 1500 బస్తాలు వెళ్ళిపోతాయి అనమాట. అవును మేడం. 26 kgs. ఎంత అండి ఇది కాస్ట్ మనకి? కాస్ట్ 1600 కానీ 1500 రూపీస్. 1500. ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పటివరకు చూసినవన్నీ కూడా గ్రాసరీ అండి. వీటికి సంబంధించి వచ్చి డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా కూడా పెట్టచ్చు, వాట్సాప్ ద్వారా కూడా పెట్టచ్చు. రైట్. సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా గ్రాసరీ. ఇందాక నుంచి హెర్బల్ అని చెప్పారు కదా, అవి చూపించరు ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి హెర్బల్ డిపార్ట్మెంట్ అనుకోవాలి, అది స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి తెలుసా, నేను ఫస్ట్ చూశాను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కూడా ఒకసారి చూడాలని చెప్పి. చాలా చాలా బాగున్నాయి. రివ్యూ కూడా చాలా బెస్ట్ ఉంది. నార్మల్ గ్రాసరీకి ఆర్గానిక్ ఎలా ఇస్తున్నారో వాటికి ఎంత మంచి రివ్యూ ఉందో, ఇక్కడ ఉండేటువంటి హెర్బల్ ప్రోడక్ట్స్కి కూడా అంత చక్కగా చాలా మంది రివ్యూ చెప్పారు నాకు. సో ఒకసారి వీటి గురించి కూడా అడుగుదాం, వీటికి సంబంధించి ఉన్నాయి హెయిర్ ఆయిల్స్ అని. గోవింద్ రెడ్డి గారు. ఇది జాస్మిన్ బెల్ల మేడం. దీంట్లో మనకు వేర్లు కూడా చూడొచ్చు, ఒట్టి వేర్లు అంటాం కదా. ఓకే ఓకే. ఇవి ఎట్లా అంటే స్పెషల్, ఈ ఆయిల్ ఉన్నంతసేపు ఇవి పెరుగుతూ ఉంటాయి. మీకు ఈ రోజు చూసిన వేర్లు ఇంకా కొద్ది రోజులకు గ్రోత్ అవుతాయి అవి. ఓకే. దీంట్లో ఉండే విటమిన్స్ అన్ని ఇస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు 15 to 20 daysలోనే మీ వైట్ ఉండే హెయిర్ కూడా గ్రే కలర్కి వస్తుంది, నిదానంగా బ్లాక్ అవుతుంది అది. అయితే మనకి చాలా అవసరం ఇలాంటివి. ఇప్పుడు రకరకాల ఆయిల్స్ వాడేస్తున్నాం అలా తర్వాత మనకి రిజల్ట్ ఉండదు, కానీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మనకి వేళ్ళు కూడా కనిపిస్తాయండి, అంటే క్లియర్గా కనబడుతున్నాయి చూసారా. ఇవి పెరుగుతూ ఉంటాయంట, మనం మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఒకవేళ తీసుకుంటే. ఇది మనకి జస్ట్ ఒక 20 days వరకు వస్తుంది కదండి. అంటే వాడేదాన్ని బట్టి మేడం, ఒక్కొక్కరు రెగ్యులర్ గా వాడతారు. వారానికి 2-3 సార్లు హెయిర్, అంటే వారానికి 2-3 సార్లు హెయిర్ ఆయిల్ వాడతారు. మేము కొంచెం మసాజ్కి వాటికి అంటే కనుక మీకు ఈజీగా ఒక 5 times అయినా వస్తుంది అండి. ఓకే. ఇంకోటి హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఉన్నాయి, డాండ్రఫ్ ప్లస్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఉంది మేడం హెయిర్ ఆయిల్. ఇది బాడీకి కూడా మసాజ్ చేసుకోవచ్చు. హీట్గా ఉండే బాడీ కూడా 10 minutes 15 minutes లో కూల్ అవుతుంది మేడం. ఇది అంత స్పెషల్ ఉంది ఇది. ఓకే. సో హెయిర్ ఆయిల్స్ లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 2 types ఉన్నాయండి. 2. ఒకటి హెయిర్ బ్లాక్ అవ్వడానికి, థిక్ గా ఉండడానికి, ఇంకొకటి డాండ్రఫ్ పోవడానికి. దాంతోపాటు మనకి స్కిన్ మసాజ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో అంత జీవం ఉంది. రూట్స్ వట్టివేళ్ళు అనేవి అందులో యాడ్ చేసి మనకి ఇస్తున్నారు. కొంచెం ఫ్లేవర్స్ లో మనకు ఉన్నటువంటి ఫ్లేవర్స్ ఏంటండి? ఎలాంటి? జాస్మిన్ బెల్ల ఒకటి, ఆల్మండ్ హనీ ఒకటి. నెక్స్ట్ షాంపూస్ మేడం. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట. స్ట్రాబెర్రీ ఇది వాడితే ఏమవుతుందంటే మనకు కుచ్చులో బరక ఉంటుంది కదా హెయిర్, అది చాలా స్మూత్ అయిపోతుంది. అట్లానే డాండ్రఫ్ కూడా బాగా పనిచేస్తుంది. డాండ్రఫ్ అలాగే హెయిర్ స్మూత్నెస్ కోసం ఈ షాంపూ అనమాట మనకి స్ట్రాబెర్రీ. ఇప్పటివరకు నేను అంటే హెయిర్కి సంబంధించిన వాటిలో షాంపూస్ స్ట్రాబెర్రీ చూడలేదు, బట్ కొంచెం స్పెషల్. ఓకే. ఇది ఓషన్ బ్లూ. కొంచెం డాండ్రఫ్ అలాగే మనకి ఏంటంటే కుదుళ్ళు కొంచెం గట్టిపడడానికి కదా. ఫైన్. సో ఇవన్నీ షాంపూస్ మనకి. చాలా మంది ఇంకొకటి కూడా ఉంది, ఆరెంజ్ అన్నమాట. హెయిర్ ఫాల్ రెస్క్యూ. మనకి జుట్టు ఊడిపోతున్న సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో మనం చూస్తున్నాం కదా. సో షాంపూ మంచిది వాడితే బెటర్ అని భావిస్తాం. సో అలాంటి వాళ్ళకి ఆర్గానిక్లో మనకి హెర్బల్ వైజ్గా చూసుకుంటే హెయిర్ షాంపూ మనకి హెయిర్ ఫాల్ రెస్క్యూ ఆరెంజ్ మనకి మిక్స్ తోటి వస్తుంది, మంచి డార్క్ కలర్ కనబడుతుంది. సో షాంపూ అనేది కామన్ మన హెయిర్కి. అండ్ అలాగే బాడీ సోప్ యూజ్ చేస్తారు. సోప్ కన్నా కూడా బాడీ వాష్లు మీరు బాగా ఫేమస్ అయ్యాయి కదా, అందులో మనకి ఆర్గానిక్ అంటే హెర్బల్లో కూడా వచ్చేస్తాయి, ఏదో కెమికల్ బేస్డ్ కాకుండా
ఇది శాండిల్ ఫ్లవర్, చందనం. చందనము. ఇదేంటంటే మనకి స్కిన్ స్కిన్ గ్లో వస్తుంది కదా, ఒక యంగ్ గా అనిపిస్తుంది. మచ్చలు లాంటివి ఉంటే కూడా రైట్. తొందరగా ఇది అయిపోతుంది. దీంట్లోనే ఇంకొకటి కూడా ఉంది. ఇంకో రకం. సో ఇవన్నీ మనకి యాప్ లో కనిపిస్తాయి కదండి. కనిపిస్తాయి మేడం. ఈ చారకోల్కి సంబంధించింది అది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, మనకి పేస్ట్ల దగ్గర నుంచి వాడేటువంటి కొన్ని ఫేస్ ప్యాక్లు వీటి వరకు కూడా ఎక్కువగా చార్కోల్ యూస్ చేస్తూ ఉన్నారు. చార్కోల్తో తయారు చేసినటువంటి బాడీ వాష్ అంటే డీప్గా క్లెన్స్ అయిపోతుంది మన బాడీలో ఉన్నటువంటి మురికి. మనం బయటికి వెళ్తాము, బైక్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, నార్మల్గా బయట ఆ దుమ్ములో వెళ్ళినప్పుడు మన స్కిన్ మీద అలా ఫామ్ అయిపోతుంది, మనం ఎంత క్లీన్ చేసుకున్నా కొన్ని పోవు. సో ఇలాంటి చార్కోల్ ఇవి అయితే కనుక అందులోనూ మనకి హెర్బల్ అయితే ఇంకా ది బెస్ట్గా క్లెన్స్ అయిపోతాయి. ఫైన్. ఇక్కడ ఫేస్ వాష్లు మేడం 3 టైప్స్ ఉన్నాయి ఫేస్ వాష్లు. ఇది మిక్స్డ్ ఫ్రూట్ అనమాట. మన ఫేస్ వాష్లు మూడిట్లో ఏదైనా సరే రెగ్యులర్గా వాడుతుంటే మీరు స్పాకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. బ్యూటీ పార్లర్లో పని లేదంట, ఇదేదో బాగుంది. ఆ ఖర్చు మిగులుతుంది మనకి. అండ్ ఇంకొకటి ఇది ఏమైనా ఎక్కువ కాస్ట్ ఏమో అనుకుంటున్నారు. ఇప్పుడు చూసినటువంటి ఇది 129 రూపీస్ ఉంది, మనకి 130 రూపీస్లోనే మనకి ఒక ఫేస్ వాష్. అంటే కామన్గా అంటారు ఎందుకు మనకి తక్కువలో కూడా వస్తున్నాయి అంటే, వస్తున్నాయి బట్ అవి ఒక్కసారి కంపారిజన్ వైజ్గా చూసుకుంటే మనకి హెర్బల్లో ఎలాంటిది ఉంది, దీని నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందో కూడా మీరు ఒకసారి వాడి చూడండి. ఫేస్ వాష్ ఇంకొకటి అనమాట హెల్దీ చందన్. చాలామంది ఏంటి పసుపు చందనం ఇవే కదా మెయిన్, మేము పాతకాలం పద్ధతులే ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళ కోసం కూడా ఇంకొక ఫేస్ వాష్ ఉంది. కంప్లీట్గా ఇక్కడ పసుపు చందనం ఈ రెండుతో తయారు చేసినటువంటి ఫేస్ వాష్. ఇది టీ రోజెస్ మేడం. ఈ టీ రోజెస్ అనేది మీరు ఒక్కసారి వాడితే ఒకే ఒక వాష్కు మీకు అనుభవం వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. ఎట్లా అంటే కనుక స్మూత్ అవుతుంది, ప్లస్ గ్లో కనపడుతుంది. మీకు మీ స్కిన్ మీకే తెలిసిపోతుంది. ఒక్క వాష్ అని నేను చెప్పేది, ఎక్కువ కాదు. ఫస్ట్ వాష్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత వెంటనే తెలిసిపోతుంది. ఓకే. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే అంటే మాయిశ్చర్ అనేది పోకుండా ఉండాలి. అంటే ఆయిల్ అంటే జిడ్డు గారితే ఎవరికి ఇష్టం ఉండదు, ఆ జిడ్డును పోగొడుతుంది, అలా అని డ్రై అయిపోదు స్కిన్, ఆ మాయిశ్చర్ని అలా ఉంచుతూ కాపాడుతుంది అనమాట. సో మనకి ఈ ఫేస్ వాష్, అది కూడా టీ రోజ్. మీరు పర్టికులర్గా ఈ బ్రాండ్ చూడండి, మీకు యాప్లో కనపడుతుంది, ఎన్వి ఫుడ్ మార్ట్ యాప్లో. మీరు కావాలని దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి. అమితాయిష్ యాప్. అమితాయిష్ యాప్. ఇది మేడం, ఇది బేబీ మసాజ్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిల్. బాడీకి పట్టించవచ్చు, హెయిర్కి పట్టించచ్చు. ఇది స్నానం చేసిన తర్వాత ఈ ఆయిల్ పట్టించేస్తే తొందరగా నిద్రపోతారు బాబులు. మసాజ్ చేస్తే హ్యాపీగా. ఇది బాగా స్కిన్ ఫ్రీ మేడం. బేబీ కాబట్టి మనము డెలికేటెడ్ స్కిన్ ఉంటుంది కాబట్టి మనం చూసే హెర్బల్లోనే మంచి బెస్ట్ ప్రొడక్ట్ ఇది. ఓకే. ఇది బేబీ సోప్స్. బేబీ సోప్స్లో 2 టైప్స్ ఉన్నాయి మేడం. ఒకటి షీ బట్టర్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది మేడం. 2 ఉన్నాయి. డెలికేటెడ్ స్కిన్స్ ఉంటాయి కాబట్టి బేబీకి, అందుకని చాలా కేర్ తీసుకొని మేము హెర్బల్లోనే ఇది చేయాలని చెప్పేసి 90 రూపాయలు, 89 రూపీస్ ఉంది మనకి కాస్ట్. అంటే చాలామంది అనుకుంటాం బేబీ స్కిన్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది, టెండర్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాడాలి, ఏ ప్రోడక్ట్ పడితే అవి వాడొద్దు. మనకి చాలా పాపులర్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఆర్గానిక్ హెర్బల్లో మనకి పిల్లలకి చాలా బాగా పడతాయండి, అంటే వాళ్ళ స్కిన్ టెక్స్చర్ కూడా మారుతుంది. సో అలాంటి వాళ్ళే వాడవచ్చు, ఒకసారి వాడి చూడండి, పిల్లలకు కూడా తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అని. ఇది అలోవెరా పెద్దలకు మనకి అలోవెరా కలబందతోటి జస్ట్ ఇలా ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటాం. కలబంద చాలా మంచిది, బ్యూటీ ప్రోడక్ట్లో ఎన్నిట్లో వాడతారు. సో ఇక్కడ సోప్ కూడా అలాగే తయారు చేశారు. సో వెరీ నైస్. అట్లానే పేస్టులు మేడం, టూత్ పేస్టులు, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోవడానికి అని చెప్పేసి తులసి ఫ్లేవర్లో ఒకటి, ఆయుర్వేద ఫ్లేవర్లో ఒకటి, 2 ప్రొడక్ట్స్ పెట్టాము. ఓకే. పుదీనా లవంగంతో తయారు చేసినటువంటి హెర్బల్ టూత్ పేస్ట్. అది వచ్చి తులసిలో మేడం, లాస్ట్ ఇక్కడ ఇది తులసి అనమాట. కంప్లీట్గా మనకి తులసి ఐస్ చల్లగా ఉంటుంది పళ్ళతో, కానీ ఇక్కడ ఐస్ క్యూబ్ కూడా వేసారు, అందుకే చెప్తున్నా. రైట్. అట్లానే మనకు ఆల్ అవుట్ కూడా రెగ్యులర్గా వాడతాం కదా, ఇది మొత్తం కంప్లీట్గా హెర్బల్లో. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు అందుకు ఇది చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఏవి కంపల్సరీగా పెడితే అవి పెట్టేస్తాము, ఆ స్మెల్ పిల్లలకి కొంతమందికి పడదు. ఒకసారి స్మెల్ కూడా చూడండి, అంటే ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ అనేది. అంటే కెమికల్ అని వెంటనే మనం ఇలాంటివి ఏమైనా వాసన చూసినప్పుడు ముక్కిలా అనేస్తాం కదా, అలా అనుబుద్ధేయట్లేదు వాసన చూసేలాగానే. బాగుంది, కన్వీనియంట్గా ఉందన్నమాట. అట్లానే అగరబత్తీలు, సో మన పూజ దగ్గర వాడే పూజవి కూడా ఉన్నాయి. అన్ని దొరుకుతాయి మనకి పూజకు సంబంధించి, పూజకు సంబంధించి అన్ని దొరుకుతాయి. కర్పూరం అన్నీ కూడా దొరుకుతాయి. ఓకే. ఇవి బ్రష్ మేడం. సో ఎవరన్నా వెళ్ళి మేము ఇలా స్టోర్ లాగానే ఇంటి దగ్గర అరేంజ్ చేసుకుంటున్నాం అన్నా కూడా మీరు పెడతారా? వాళ్ళు పెడతాం, వాళ్ళు డెలివరీ ఒకటి చేసుకోగలుగుతాం కానీ వాళ్ళ స్టోర్లోనే మనకు పార్ట్నర్ల కింద జాయిన్ అయిపోయి వాళ్ళు కూడా మంచి అవకాశం. సో ఇంకా మిగతా ప్రోడక్ట్స్ కూడా చూద్దాం మేడం. ఇది డిటర్జెంట్ లిక్విడ్ మేడం. ఓకే. టాప్ లోడెడ్ కైనా ఫ్రంట్ లోడెడ్ కైనా ఇది వాడచ్చు.
మనకి ఇది కూడా చాలా మంచి రివ్యూస్ లిక్విడ్ ఫామ్ కదండి, ఎవరు అసలు పౌడర్ ఎవరు యూస్ చేస్తున్నారు? పౌడర్ కూడా మేము చేస్తున్నాం, అప్కమింగ్ ప్రొడక్ట్స్ లో వస్తాయి. ఓకే, పౌడర్స్, డైపర్స్, శానిటరీ ప్యాడ్స్, ఇంకొక 20-30 ఐటమ్స్ యాడ్ చేస్తున్నాం. ఫైట్ స్టఫ్ స్టెయిన్స్, మొండి మరకలను కూడా వదిలిస్తుంది. ఫైన్. ఓకే, తర్వాత ఇది మన ఆర్బిక్ వాడుతున్నారు కదా, దానిలాగా అన్నమాట. ఇది సేమ్ ఇవన్నీ కూడా స్వచ్ఛ హెర్బల్ అనేవి. స్వచ్ఛ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇవి థర్డ్ పార్టీ వాళ్ళు మనకు చేసిస్తున్నారు. మన హెర్బల్ అయితే హెర్బల్ అయితే మన బ్రాండ్ మీదనే తయారు చేస్తున్నాం, అమిత ఐష్ మీదనే. ఇది ఫ్లోర్ క్లీనర్. ఫ్లోర్ క్లీనర్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లోర్ క్లీనర్, ఒకటి టాయిలెట్ టైల్స్ క్లీనర్. తర్వాత ఇది డిష్ వాష్. వాషెస్ ఉన్నాయి. ఫ్లోర్ క్లీనర్ లోనే మనకి 2-3 రకాల ఫ్లేవర్స్, కొంతమందికి లెమన్, ఇంకా హ్యాండ్ వాష్ లో 3 రకాలు స్మెల్ వస్తే బాగుంటది కదా. హ్యాండ్ వాష్ లో 3 రకాలు ఉన్నాయి. ఇది ఒకటి సోప్ జెల్ ఒకటి. ఫైన్. అండ్ కాలన్, అద్దాలు తలతల మెరవాలన్న, ఫ్రిడ్జ్, ఇవన్నీ కదండి. కొంచెం గ్లాసెస్ తోట ఎక్కువ చాలా మందికి ఇష్టం, ఇంటి దగ్గర అల్మరాజ్ అవి డెకరేట్ చేసుకోవాలి, అలాంటి వాళ్ళకి కోలన్ మనకి బాగా తెలుసు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను స్టోర్ బయట కూడా చూసానండి, కొంచెం ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా అక్కడ. అంటే అక్కడ ఉన్నాయి మేడం. అవి కొంతమంది కస్టమర్స్ మనం ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళకు, కొన్ని స్పెసిఫిక్ గా అడిగే వాళ్ళకు అవి పెట్టాము. మన ఆన్లైన్ లో మాత్రం ఓన్లీ హెర్బల్, ఆర్గానిక్ మాత్రమే పెడుతున్నాం మేడం. ఓకే, ఇప్పుడు లేదు డైరెక్ట్ గా వచ్చి కొనుక్కోవాలంటే అది వేరే. కొన్ని డిమాండెడ్వి ఉంటాయి, అంటే పాలు, పెరుగు ఇటువంటివి, తర్వాత గుడ్, ఎగ్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ అడుగుతారు. కొన్ని అవే బ్రాండ్స్ కావాలని మాకు కంపల్సరీ అనే రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాకిన్స్ వచ్చే వాళ్ళు అడిగిన దాన్ని కంపల్సరీ పెట్టాలి కదా. ఇప్పుడు మనకి ఇందులో ఆర్గానిక్, ఓన్లీ ఆర్గానిక్ హెర్బల్ మాత్రమే, కెమికల్ బేస్డ్ ఏమీ ఉండవు. మనకి అమిత షాప్ లో కూడా ఇవే దొరుకుతాయి. డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి? డైలీ ప్రొడక్ట్స్ మనం ఆన్లైన్ లో పెట్టలేదు. ఓకే, సో విన్నారు కదా, మన గ్రాసరీ అండ్ అలాగే హెర్బల్వి అంటే ఆర్గానిక్వి పర్టికులర్గా మనకి అమిత ఆయుష్ యాప్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు చూసినవన్నీ కూడా శాంపుల్, మీరు డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూసి అలా తీసుకుంటామన్నా ఓకే, లేదు యాప్లో మీరు పర్చేస్ చేస్తానన్నా ఓకే, వితిన్ 24 అవర్స్లో డెలివర్ చేస్తారు. మేడం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ గురించి. ఇట్లా ఆఫ్లైన్ స్టోర్ లో కూడా మన ప్రొడక్ట్స్ మొత్తం అన్ని ఆర్గానిక్ లో ఉండేటివి ఉంటాయి. ప్లస్ కొంతమంది కస్టమర్లు కంపల్సరీ కావాల్సినవి కొన్ని నీడెడ్స్ ఉంటాయి, అంటే పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి మన దాంట్లో లేవు, గ్రీన్ ఆర్గానిక్ లో దొరకనివి, అంటే మన దగ్గర లేనివి కంపల్సరీ వాళ్ళు అడుగుతారు. గ్రీన్ టీ కావాలి, ఇక్కడ వాకింగ్స్ వచ్చేవాళ్ళు కదా, గ్రీన్ టీ ఇది కావాలి మాకు లిప్టన్ అని చెప్పేసి వాళ్ళ రివ్యూస్ ని బట్టి వాళ్ళు కంపల్సరీ కావాలనేటివి కొన్ని పెట్టాము. ఓకే, సో అందులో ఇవి కొన్ని చూడండి మేడం. అంటే ఇక్కడ ఏంటంటే అమిత ఆయుష్ బ్రాండ్ కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా డైలీ మనం గ్రాసరీలో ఏవైతే చూస్తామో, డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ఏవైతే కావాలనుకుంటామో, మనకి ఆర్గానిక్ ల్యాబ్ దొరకకపోయినా సరే క్లయింట్స్ కోసం ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు జస్ట్ డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. తీసుకుని మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు, వాటిని వాడొచ్చు. వాడిన తర్వాత కూడా మీరు రివ్యూ చెప్తారు డెఫినెట్గా అని గోవింద్ రెడ్డి గారు అంటున్నారు. సో మనకి నార్మల్గా నిత్యం అండి మన డైలీ యూస్ చేసేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. టీ, కాఫీ పౌడర్, ఇక్కడ మనకి హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. హెర్బల్ ప్రొడక్ట్స్ మనకు ఉంటాయి, మన దగ్గర లేనివి కొన్ని ఉంటాయి. కెమికల్స్ కంపల్సరీ నీడెడ్ ఉంటాయి. ఎంత పెర్ఫ్యూమ్ ఉంది, పెర్ఫ్యూమ్ ఈ రోజుల్లో కంపల్సరీ నీడెడ్. అది మనం ఆర్గానిక్ లో చేస్తామన్నా, హెర్బల్ లో చేస్తామన్నా నమ్మరు, అది వీలు కాదు. కాబట్టి అవి కంపల్సరీ కొంతమంది అయ్యే పెర్ఫ్యూమ్స్ కావాలంటే పెర్ఫ్యూమ్స్ అవి పెట్టామన్నమాట. ఇక స్నాక్స్ రూపంలో కూడా మనం ఇప్పటివరకు మన దాంట్లో పెట్టలేదు, అందుకని కొంతమంది ఆర్గానిక్ లో కూడా ఒకసారి కొంచెం ట్రై చేయండి సార్. చాలా మంది రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది మీకు కదా, అవును మేడం, ఆర్గానిక్ లో కావాలని. స్నాక్స్ ఇంకా అవి ఉంటే హ్యాపీగా ఇంటి దగ్గర శ్రమపడి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్గానిక్ కదా అని చెప్పి అవి కూడా తీసుకుంటాం. సో మనకి నార్మల్ గా డైలీ వచ్చే వాకింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇవన్నీ మనకి డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఆర్గానిక్ లో మనకి దొరకవు, ఆర్గానిక్ లోనే పెట్టాము. ఇది కార్డ్ అనేది ఇప్పుడు అక్షయ కల్ప వాళ్ళది ఇది అన్నమాట. ఇది మీరు నెట్ లో కూడా చూడొచ్చు, కాకపోతే మనం ఆన్లైన్ లో డెలివరీ చేయలేము. డెలివరీ పార్ట్నర్స్ కి మనకు వచ్చేసి అందరికీ స్టార్ట్ అవుతే ఆర్గానిక్ లో మన కంపెనీ పేరు మీదనే మనం స్టార్ట్ చేస్తాము. అక్షయ కల్ప వారి ఆర్గానిక్ కర్డ్ అండి, ఇది ప్రోబయోటిక్ కర్డ్. అట్లానే ఇది పన్నీర్ బట్టరు అక్షయ కల్ప వాళ్ళది, అన్ని అక్షయ కల్ప వాళ్ళది, ఓన్లీ ఆర్గానికే మనము ప్రిపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే ఇవి, ఇక్కడికి వచ్చి అంతేనండి. సో ఇది మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా మంచి స్టోర్, అంటే ఆర్గానిక్వి, హెర్బల్వి మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో. ఎక్కడ మనకి దొరకట్లేదే, చాలా లాంగ్లో ఉన్నాయి. మనకి జస్ట్ ఒక యాప్ రూపంలో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి అమిత ఆయుష్ యాప్లో రకరకాల ప్రోడక్ట్స్ ఉంది. మొత్తంగా ఆర్గానిక్, హెర్బల్ కలిపి మనకి 200 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్వి ఫుడ్ అండ్ మార్ట్ వారివి. సో మీరు పర్చేస్ చేయొచ్చు, చాలా అంటే ఈజీ మీరు కొనుక్కోవటం కూడా. అయితే డెలివరీ మటుగా ఖచ్చితంగా 24 అవర్స్ పడుతుంది. అండ్ మనకి స్టోర్ ఉన్నది గచ్చిబౌలిలో, మీరు డైరెక్ట్ ఒకసారి వచ్చి చూద్దామంటే స్టోర్కి రావచ్చు, లేదంటే జస్ట్ ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. రైట్ గోవింద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమిత ఆయుష్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్డర్ చేయండి. ఫైన్. సో అదండి, విన్నారు కదా, అమిత ఆయుష్
యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మనకి వెంటనే ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి. ఆర్గానిక్ కావాలా, హెర్బల్ కావాలా. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఆర్గానిక్ అండ్ హెర్బల్ చాలామంది ఇష్టపడుతున్నారు, కావాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా క్లయింట్స్ వాళ్ళకి ఎటువంటి టేస్ట్ ఉంటుంది, ఎలాంటి వారు కోరుకుంటారని దానికి అనుగుణంగా గోవింద్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుని 2020లో మనకి స్టోర్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత ఆర్గానిక్ వైపు పూర్తిగా మళ్ళింది అంటే ఒక 2 నెలలు అవుతుంది. జనవరి నుంచి స్టార్ట్ చేశారు మనకి అమితాయిష్ యాప్. ఈ యాప్లో మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆర్గానిక్ అలాగే హెర్బల్. హెర్బల్ అంటే కంప్లీట్గా బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, అటు పిల్లలకి సంబంధించినవి, పెద్దవాళ్ళవి. అండ్ మన నిత్యం వాడేటువంటి సరుకులు, గ్రాసరీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా ఆర్గానిక్ అండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పటివరకు మీరు విజువల్ చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు సైడ్ బాక్స్లో కూడా కనబడుతున్నాయి కదా, ఇంత ఫ్రెష్గా కనబడుతున్నాయి ప్రతి ఒక్కటి కూడాను. మీరు వచ్చి పర్చేస్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో యాప్ ద్వారా మీరు అలా కూడా పర్చేస్ చేయొచ్చు. 24 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది, ఇది ఒకటి చెప్తున్నారు. అండ్ లాంగ్లో డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ కోసం డెలివరీ పార్ట్నర్స్ ఎవరైనా మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు, ఎవరైనా మేము ఇలా డెలివరీ చేద్దాం అనుకున్నాం, ఒక మంచి ఉద్యోగ అవకాశం, ఒక ఉపాధి అవకాశం కావాలనుకున్న వాళ్ళు గోవింద్ రెడ్డి గారిని సంప్రదించవచ్చు. అండ్ దాని పరంగా మీకు ఒక జాబ్ దొరికినట్టు అవుతుంది. అండ్ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ అందించినట్టు కూడా అవుతుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డైరెక్ట్గా వాట్సాప్లో కూడా మీరు ఫుడ్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు, లేదంటే యాప్ ద్వారా కూడా చేయొచ్చు. సో చూసారు కదా, నాకైతే చాలా బాగున్నాయి అనిపించింది, మంచి క్వాలిటీ అయితే కనిపిస్తుంది. మరి ఇలాంటి క్వాలిటీ ఫుడ్ని ఎందుకు మిస్ చేసుకోవాలి? మీరు కూడా మిస్ చేసుకోకండి. అన్వి ఫుడ్ అండ్ మార్ట్ని ఒకసారి విజిట్ చేయండి, లేదా అమితాయిష్ యాప్లో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.